అగ్రరాజ్యం అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక నేరాల కేసులో అనూహ్య పరిణామం జరిగింది. ఇన్నాళ్లు విచారణకు ససేమిరా అన్న మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ చివరకు విచారణకు అంగీకరించారు. హౌస్ ఓవర్ సైట్ కమిటీ ముందు హాజరై సాక్ష్యం ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సభను ధిక్కరించారు అనే ఆరోపణలతో జైలు శిక్ష పడే అవకాశం ఉంది అన్న హెచ్చరికలతో క్లింటన్ దంపతులు ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న జెఫ్రీ ఎప్స్టీన్ కేసు మరో మలుపు తిరిగింది. కుబేరుడు, లైంగిక నేరగాడు ఎప్స్టీన్తో క్లింటన్ దంపతులకు ఉన్న సంబంధాలపై స్పష్టత ఇచ్చేందుకు వారు అంగీకరించారు. వాస్తవానికి గత కొన్ని నెలలుగా హౌస్ ఓవర్సైట్ కమిటీ చైర్మన్ జేమ్స్ క్యామర్ జారీ చేసిన సమన్లను క్లింటన్లు బేఖాతరు చేస్తూ వచ్చారు. విచారణకు రాకపోగా ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని కొట్టిపారేశారు. అయితే రిపబ్లికన్ల నేతృత్వంలోని కమిటీ తగ్గేదే లేదంటూ కంటెంప్ట్ ఆఫ్ కాంగ్రెస్ అస్త్రాన్ని ప్రయోగించింది. ఈ తీర్మానం గనుక సభలో నెగ్గితే క్లింటన్ దంపతులు భారీ జరిమానాతో పాటు ఏకంగా జైలు శిక్షను కూడా ఎదుర్కోవాల్సి వచ్చేది. సరిగ్గా ఓటింగ్ జరగడానికి కొన్ని గంటల ముందు క్లింటన్ల తరఫు న్యాయవాదులు కమిటీకి లేఖ రాశారు. విచారణకు హాజరవుతామని, అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తామని స్పష్టం చేశారు. ఎప్స్టీన్ ప్రైవేట్ విమానాల్లో బిల్ క్లింటన్ అనేకసార్లు ప్రయాణించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన కొన్ని పత్రాల్లో క్లింటన్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే క్లింటన్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని వాదిస్తున్నారు. ఇప్పుడు నేరుగా కమిటీ ముందు డిపోజిషన్ ప్రమాణపూర్వక సాక్ష్యం ఇవ్వనుండడంతో ఎప్స్టీన్ నడిపిన చీకటి సామ్రాజ్యంలో ఇంకెన్ని రహస్యాలు బయటపడతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి జైలు భయంతోనే క్లింటన్ దంపతులు దారిలోకొచ్చారని రిపబ్లికన్లు విమర్శిస్తుండగా, తాము సహకరించేందుకు సిద్ధంగానే ఉన్నామని, కానీ రిపబ్లికన్లు రాజకీయం చేస్తున్నారని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. మరి విచారణలో ఎలాంటి నిజాలు బయటకొస్తాయో చూడాలి.